ఇక ఈ నెల 23న హైదరాబాద్లో ఉపాధ్యాయుల మహాధర్నా నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ నేతలు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగ సమస్యలు పట్టించుకోవడం లేదని బాధాకరమన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అమలు చేసి తీరాలంటున్న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఒకటయ్యాయి. ఈ నెల 23న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించినారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉపాధ్యాయ సంఘ నేతలు ఉన్నారు. వారిని అడగడం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ నెల 23న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించినారు. ప్రధానంగా ఎలాంటి డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచున్నారు? ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఉపాధ్యాయులు చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇటువంటి సందర్భంలో ఈ డిమాండ్స్ అన్నిటి పరిష్కారం కోసం మేము జేఏసీ ఆధ్వర్యంలో పోరాటానికి పిలిపించాం. ముఖ్యమంత్రి కేబినెట్ సబ్ కమిటీ చర్చలు జరిపి పరిష్కారం చేస్తామని వాయిదా వేశారు. సరే, కేబినెట్ మీటింగ్లోనే నిర్ణయం తీసుకున్నారు. కనీసం 700 కోట్లు ప్రతి నెల ఇస్తామని కేబినెట్లో చెప్పారు. హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు, డిఏ అన్నారు. మరి డిఏ తప్ప మిగిలినవేవి కూడా ఈరోజు పరిష్కారం కాలేదు. సో ఇటువంటి సందర్భంలో మరోసారి తప్పనిసరి పరిస్థితుల్లో విద్యారంగం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం, అట్లాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం తప్ప వేరే మార్గం లేదు. అందుకని వాళ్ళ పోరాటానికి దశలవారీ పోరాటానికి మేము నిర్ణయం తీసుకున్నాం. 2 దశల పోరాటం అయింది. 3వ దశ పోరాటంగా రేపు ఆగస్టు 23వ తేదీన హైదరాబాదు ధర్నా చౌక్లో మహాధర్నా ఉపాధ్యాయులతో నిర్వహిస్తాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతుంది. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి వద్దనే ఉన్నారు. ఎందుకు మీ సమస్యలు పరిష్కారం కావాలి? ఇవాళ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన అనివార్యంగా ఇవాళ యూఎస్పీసీగా 3 దశల పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే 2 దశల పోరాట కార్యక్రమం పూర్తయింది. ఇవాళ ఆగస్టు 23న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఒక ఉపాధ్యాయులతోట వేలాదిగా ఉపాధ్యాయులను తరలించి ఒక మహాధర్నాను నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా మేము పెట్టినటువంటి 31 డిమాండ్స్ ఏవి కూడా ఇవి గొంతెమ్మ కోరికలు కాదు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ ప్రభుత్వం అమలు చేస్తామని ఇచ్చినటువంటి హామీలను మాత్రమే ఇవాళ మేము డిమాండ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాం. చివరికి కేబినెట్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ కమిటీలో కూడా ఇవాళ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించి మన నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని చెప్పింది. కానీ నేటి వరకు కూడా ఆ నగదు రహిత వైద్యం సంబంధించి ఊసు లేదు, గీసు లేదు. అంటే ప్రభుత్వం చెప్పినటువంటి కనీసం క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా అమలుకు సంబంధించినటువంటి ఏ ప్రస్తావన లేకపోతే ఇక ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేటువంటిది ఇవాళ యూఎస్పీసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఉపాధ్యాయుల విద్యారంగం యొక్క సమస్యలు పరిష్కరించాలి అని యూఎస్పీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, మీరు విద్యారంగంలో ప్రధానంగా ఎన్నో సమస్యలు నెలకొన్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అంటూ కూడా తీసుకొచ్చే ఆలోచన చేపడుతున్నారు. ఫస్ట్ ఈ సమస్యలు పరిష్కరించకుండా దాన్ని తీసుకెళ్ళడానికి మీరు ఎట్లా చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో బడ్జెట్లు విద్యారంగానికి 15% ఇస్తా అని చెప్పేసి హామీ పడింది. అలాగే ప్రతి గ్రామంలో తండాలో ప్రతి గ్రామంలో కూడా పాఠశాలలు ఓపెన్ చేస్తాను, పాఠశాలలు మూయించకుండా చూస్తానని చెప్పేసి హామీ పడింది. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి రకరకాల పేరుతో, అట్లాగే నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి ఇట్లా అనేకమైనటువంటి స్కీములు ప్రకటిస్తున్నది. అవి నిర్మాణ దశలో ఉన్న 25 ఎకరాల్లో స్కూల్ అని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో స్కూళ్ళు అనేటువంటి ప్రచారం చేస్తున్నది. ఇవన్నీ ప్రచార ఆర్భాటాలు తప్ప సమాజంలో మౌలికమైనటువంటి రంగం విద్యారంగాన్ని చాలా కాన్షియస్గానే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. కాబట్టి ఈ విధానం మానుకోవాలి. ప్రతి ఊళ్ళో స్కూల్ బలోపేతం కావాలి, అందరికీ నాణ్యమైనటువంటి విద్య అందాలి, సమానమైనటువంటి విద్య అందాలి అని యూఎస్పీసీ కోరుతున్నది. అందుకోసం ఈ ప్రోగ్రాం చేస్తున్నది. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే అటు మండల తహసీల్దార్ ఆఫీసులో కూడా ముఖ్యమంత్రికి సంబంధించి మెమరాండం ఇచ్చాం. అంతేకాకుండా జిల్లాలో కూడా తమ నిరసన చేపట్టాం. ఇప్పుడు చివరి దశగా ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి. అంతేకాకుండా ఇటు ప్రతి నెల కూడా దాదాపు 700 కోట్లకు సంబంధించిన ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వట్లేదు, అది కూడా వెంటనే చెల్లించాలి. అంతేకాకుండా పీఆర్సీ బకాయిలు కూడా పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా చెల్లించాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులకు సంబంధించి హెల్త్ ఈహెచ్ఎస్ కూడా అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కూడా ఉపాధ్యాయ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో మహేష్ టీ న్యూస్, హైదరాబాద్.